గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివైషు వ్లాగ్స్. ఈరోజు నేను మన లేడీస్కి చాలా 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 ఇష్టమైన షాపింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు నేను షాపింగ్లో ఎక్కడున్నాను అనేసి అంటే కుకట్పల్లిలోని గాయత్రి రెడ్డి డిజైనరీ స్టూడియోలో ఉన్నానన్నమాట. సో ఈ షాప్ మనకి కుకట్పల్లిలో రీసెంట్గా ఓపెన్ చేశారు. అండ్ మెయిన్ బ్రాంచ్ డీటెయిల్స్, లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. బట్ ఈ రోజు మాత్రం నేను కుకట్పల్లి బ్రాంచ్లోని షాప్లో ఏమేమి తీసుకుంటాను, మీకేమేమి చూపిస్తాను అనేది అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు షాపింగ్ వచ్చేసేయండి. కమాన్ కమాన్ కమాన్. సో లోపలికి వెళ్ళగానే మనకైతే ట్రెడిషనల్ లుక్ అనేది కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. మన లేడీస్ కి సంబంధించిన అన్ని రకాల వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. బట్ మేము మాత్రం ఈరోజు పట్టు చీరలు అండ్ కొన్ని ఫ్యాన్సీ చీరలు తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాము. సో అందుకే నేను మిగతా ఏవి మీకు చూపించట్లేదు. మేము ఏ ఐటమ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నామో అవి మాత్రం చూపిస్తున్నాను. ఇక్కడైతే చాలా రకాల వెరైటీస్ చాలా ఓపికతో చూపిస్తున్నారు. మనకి చూసే ఓపిక, చూసే టైం ఉండాలి, కానీ వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా విసిగించుకోకుండా చూపించే విధంగా ఉన్నారు. అండ్ ఒక్కొక్క శారీలో ఒక్కొక్క బార్డర్ కోసం అని చెప్పేసి టెంపుల్ బార్డర్ అని, కద్ది బార్డర్ అని, జరీ బార్డర్ అని, సిల్వర్ బార్డర్ అని, ఇలా రకరకాల వెరైటీస్తో మనం ఎన్ని రకాలుగా అడిగినా కానీ, ఇన్ కేస్ తెలియని వాళ్ళు ఎవరైనా వెళ్ళినా కానీ మన బాడీని బట్టి, మన స్కిన్ టోన్ని బట్టి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని సజెషన్స్ ఇస్తూ మరి చూపిస్తున్నారు. అండ్ ప్రతి శారీ పైన 20% డిస్కౌంట్ అయితే ఉంది. ఇంకా మన లేడీస్కి పండగే కదా డిస్కౌంట్ అంటే. సో ఇప్పుడు మేము పట్టు శారీస్ సెక్షన్లో ఉన్నామన్నమాట. సో నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది. మెహందీ గ్రీన్లో ట్రెడిషనల్ లుక్తో అండ్ కాపర్ బార్డర్, నావీ బ్లూ కొంగు, చాలా బాగుంది నాకైతే. అండ్ చూద్దాం ఇంకా వెరైటీస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూద్దామని అయితే చూస్తున్నాము. బట్ ఏదో ఒకటి సంథింగ్ అలా వెళ్ళగానే ఏదో ఒకటి నచ్చింది అనేసి అంటే మన మైండ్లో అయితే అదే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మిగతా ఎన్ని చూసినా కానీ ఓకే చూస్తున్నాం అన్నట్టు చూస్తాం, కానీ ఒకటైతే బాగా నచ్చింది అని అంటే అది అలా అతుక్కుపోతుంటుంది అనమాట. సో అదే మోడల్లో ఇంకేమైనా ఉన్నాయా కాపర్ బార్డర్లో అని చెప్పేసి అని అడిగితే ఇంకా వెరైటీస్ చూపిస్తున్నారు. అండ్ నాకు ఇది కూడా బాగా నచ్చింది. చూడండి, మీకు ఇన్ కేస్ కనుక ఎవరికైనా నచ్చింది అనేసి అని అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసేసి కూడా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఈ శారీ ఉందా లేదా అని తెలుసుకొని కూడా వెళ్ళొచ్చు. ఈ శారీ కూడా చూడండి చాలా బాగుంది, గ్రే కలర్లో. సో ఇక్కడ మేము ఒకటి పింక్ కలర్లో అడిగామన్నమాట. మా మమ్మీకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం శారీస్. సో ఇలా పింక్ కలర్లో కావాలి అనేసి అని అంటే ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క షేడ్లో ఇలా వేస్తున్నారు. ఇప్పుడు ఇంకా కొంచెం కాస్త ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పేసి అని చెప్తేను ఇంకా ట్రెడిషనల్ లుక్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఎల్లో అండ్ గ్రీన్, ఈ కలర్సే ఎక్కువగా ఉంటాయి కదా. సో ఈ ఎల్లోలో కూడా చాలా లుక్ అయితే బాగుంది. అండ్ మరీ ఎల్లో ఇలా కొట్టొచ్చినట్టుగా కాకుండా ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. అండ్ సిల్వర్ బార్డర్తో. సో కొన్ని అయితే మేము సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము పట్టు శారీస్లో. అవి ఏమేమి సెలెక్ట్ చేసుకున్నామన్నది తర్వాత చూపిస్తాను ఎప్పుడైనా. ఇప్పట్లో చూపించాను, అకేషన్లో మాత్రమే చూపిస్తాను. సో ఇప్పటితో అయితే పట్టు చీరల సెక్షన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫ్యాన్సీ శారీస్ సెలెక్ట్ చేసుకుందామా లేదా ఇంకా ఏమైనా పట్టులో వెరైటీ పట్టులో తీసుకుందామా అని ఆలోచిస్తూ ఒక రౌండ్ అయితే వేసాము షాప్ మొత్తం.
ఇక్కడైతే అన్ని రకాల పట్టు శారీస్ అయితే ఉన్నాయండి. మేము ఇందాక పట్టు శారీస్ సెక్షన్ చూసాం కదా, అన్నీ ఉన్నాయి. ఇది ఉంది అది లేదు అని కాదు. పోచంపల్లి అని, కంచిపట్టు అని, ధర్మవరం, మంగళగిరి, వెంకటగిరి, చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ అన్ని కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి. కొత్తగా పెట్టిందే షాప్ కదా, అన్ని కొత్త మోడల్స్తో అయితే కస్టమర్స్ని మాత్రం ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు, అంత బాగున్నాయి. సో పట్టు శారీస్ సెక్షన్ అయిపోయాక మేము ఫ్యాన్సీ శారీస్ తీసుకుందామని చెప్పేసి అని ఫ్యాన్సీ శారీస్ సెక్షన్లోకి అయితే వచ్చాము. ఫ్యాన్సీ శారీస్లో కూడా బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి, బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి. అండ్ పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ అవైలబుల్లో ఉండే విధంగా ఉన్నాయి. అండ్ బ్లౌజ్, బార్డర్ అన్నీ మనకి వివరంగా వివరించి చెప్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చాయి. కొత్త కొత్త వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఏ శారీ చూసినా ఎవరిని కదిపినా కానీ బార్డర్ అయితే పెద్దగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం కదా. లైక్ పెద్ద బార్డర్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయింది కదా. సో ఫ్యాన్సీ శారీస్లలో అయినా, పట్టు శారీస్లో అయినా, ఎందులోనైనా సరే పెద్ద బార్డర్స్ అవైలబుల్లో ఉన్నాయి. లైట్ కలర్స్లోనైనా, బ్రైట్ కలర్లోనైనా, ఏ కలర్లోనైనా సరే మనకి ఏదైతే బాగుంటుంది, అట్రాక్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి అని మనం చెప్పినా పర్లేదు. లేదు అని అంటే మాకేం తెలియట్లేదు అని కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్ళినా కానీ ఇలా అయితే బాగుంటుందని చెప్తూ, అండ్ ఫ్యాన్సీ శారీస్లో కూడా చాలా బాగా చూపించారు. సో ఇలా అయితే మేము కొన్ని శారీస్ తీసేసుకున్నాము. సో మొత్తానికైతే అలా మా షాపింగ్ ఇందులో పూర్తి చేసేసుకున్నాము. కొన్ని శారీస్ అయితే తీసేసుకున్నాము. అండ్ పట్టులో కొన్ని, ఫ్యాన్సీలో కొన్ని తీసేసుకొని అయితే మా బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో ఒక 10 ఏమో సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ అందులో నుండి ఇంకొక 5 ఏమో సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాము. మొత్తానికి ఇక్కడ బిల్లింగ్ సెక్షన్ పని కూడా అయిపోయాక ఇంకా ఏమైతే తీసేసుకున్నామో వాటితో బయటికి వచ్చేసి కొన్ని ఫొటోస్ కూడా దిగేసి మళ్ళీ ఇంకా జూబ్లీ హిల్స్లో వరమహాలక్ష్మి అనే ఒక షాపింగ్ మాల్ ఉంది. సో అక్కడికి వెళ్ళాము. బట్ అక్కడ మాత్రం లోపల వీడియోస్ నాట్ అలౌడ్ అన్నారు. సో అందుకే నేను మీకు లోపల చూపించలేకపోయాను. బయట మాత్రం వ్యూ ఇలా ఉంది, చాలా బాగున్నాయి అక్కడ కూడా వెరైటీస్. అండ్
కొన్ని ఒకే చోట తీసుకోము కదా, అకేషన్ అన్నాక ఒకే చోట తీసుకుంటే మనం లేడీస్ ఎలా అవుతాం అసలు. ఎన్ని షాప్స్ ఉన్నాయో అన్ని షాప్స్ తిరుగుతూ, ఎన్ని శారీస్ ఉన్నాయో అన్ని శారీస్ని చూస్తూ అలసిపోయి ఎంత టైర్డ్ అయిపోయినా కానీ మన ఎనర్జీ లెవెల్స్ని తగ్గించుకోకుండానైతే షాపింగ్ అనేది కంప్లీట్ చేసుకోకుండా ఉండము. సో అలా అలా షాపింగ్ కంప్లీట్ అయిపోయాక ఇంకా ఎక్కడికెక్కడ ఇంటికి వెళ్ళిపోయాము. బట్ ఇక్కడ డిన్నర్ ఎప్పుడు తిన్నాము అంటే ఇది ఇంకా దీనికన్నా ముందు రోజు షాపింగ్ చేసామన్నమాట. మా అత్తమ్మ వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళందరూ ఉన్నప్పుడు చేసాము ఈ షాపింగ్. సో అప్పుడు తీసుకున్న డిన్నర్ టైంలో వీడియో అన్నమాట. ఇది ఎక్కడ అంటే ప్లాట్ఫామ్ 65 కూకట్పల్లిలో ఉంటుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడ ఏంటంటే ట్రైన్ పైన మనకు సర్వ్ చేస్తారన్నమాట. మనం ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ పైన వచ్చి సర్వ్ చేస్తారు. సో ఆ ట్రైన్ అనేది పిల్లలకి చాలా బాగా నచ్చింది. మేము ఇక్కడికి రావడం 3rd టైం, మా అత్తమ్మ వీళ్ళతో రావడం మాత్రం ఫస్ట్ టైం. సో ఆర్డర్ అయితే తీసేసుకుంటున్నాడు ఏమేమి కావాలి ఏంటి అని చెప్పేసి అని. ఈ ఆర్డర్లో వాళ్ళకి పిల్లలకి సంబంధించిన ఐస్ క్రీమ్ అయితే మేము చెప్పలేదు, వద్దని చెప్పేసి అని అన్నాము. సో అందుకే ఇద్దరు పిల్లలు అలకనందలు అయిపోయి అలిగిపోయారన్నమాట. సో ఆర్డర్ వచ్చేంతలోపు ఏం చేయాలి అని చెప్పేసి అని ఆలోచిస్తుంటే పిల్లలు గోల చేస్తున్నారని వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి కదా వాటిని చూపిస్తూ అలా టైం గడిచిపోయింది. మీకు కూడా ఈ ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ ఫుడ్ని కానీ ఆ ప్లాట్ఫామ్ 65 కాన్సెప్ట్ని కానీ ఎంజాయ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లొకేషన్ అయితే పెడతాను. ఎవరికైనా కావాలనుకుంటే చెక్ చేయండి. వ్యూ అయితే మనకు మొత్తం ఏదో ట్రైన్లో కూర్చున్నట్టుగానే ఉంటుంది, రైల్వే స్టేషన్లో ఉన్నట్టుగా. మన సీట్స్ కూడా అలాగే ఉంటాయి, మనకి ట్రైన్లో ఉంటాయి కదా అలా ఉన్నాయన్నమాట. సో ఫుడ్ వచ్చే లోపల పిల్లలకి ఆకలి ఫీలింగ్ అనేది తెలియకుండా ఉండాలని చెప్పేసి అని సాంగ్స్ పెట్టేసి అలా డ్యాన్స్ చేపిస్తున్నాం అన్నమాట. సో అలా ట్రైన్ పైన మనకి ఫుడ్ అనేది వస్తుంటుంది అనమాట. అది ఎక్కడి నుండి వస్తుంది, వాళ్ళు ఎక్కడ పెడతారు ఏంటి అని చెప్పేసి అని చూస్తూ బ్యాక్కి తిరిగి మరి వీడియో తీశాను. సో లాస్ట్కి అయితే ట్రైన్ అక్కడ వెళ్ళి ఉంది, దానిపైన మనం ఏదైతే ఫుడ్ ఆర్డర్ పెడతామో ఆ ఫుడ్ని ఆ ప్లేట్ని దానిపైన పెడితే ఇంకా అది నెంబర్ వాళ్ళు ఎలా ఫిక్స్ చేసుకున్నారో కానీ నాకైతే ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేశాను నేను కూడా. అక్కడ వీడియో తీస్తూనే ఉన్నాను, ఇక్కడ మా ఫుడ్ అయితే ఆర్డర్ వచ్చేసింది. సో పిల్లల కోసం అయితే స్టార్టర్ ఐటమ్ ఇంకా చికెన్ లాలీపాప్స్ అయితే ఈజీగా తినేస్తారు కదా, ఎక్కువ స్పైసీ ఉండదు కదా. సో వాళ్ళకి చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ పెట్టాము. నెక్స్ట్ మా ఐటమ్ కూడా వస్తుంటుంది, ఏం ఆర్డర్ పెట్టామన్నది చూడండి. సో మొత్తానికైతే ఫుల్గా మంచి స్పైసీగా మంచి నాన్ వెజ్తో అయితే తినేసాము. ఇంకా తినేసిన తర్వాత ఏం చేసామంది చివర్లో చూడండి. సో ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మేము ఎట్లా అయితే చెప్పామో కొంచెం స్పైసీ కానీ అంతే స్పైసీగా అంత టేస్టీగా చేశారు. సో ఫుడ్ అంతా తినేసిన తర్వాత ఇంకా చేసేది ఏముంది, ఫ్యామిలీతో మొత్తం ఫొటోస్ దిగేసాము. సో ఇలా ఉంది మా DIML. మీ గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.